వెంకటరెడ్డి గారు, నకిలీ మద్యంలో కరకట్ట లింకులు అని మీరు గట్టిగా అరిచి చెబుతూ ఉండగా, లేదు ఇది వైఎస్ఆర్సీపీ లింకులని జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇంకా లౌడ్గా మాట్లాడగలరా మీరు మీ పార్టీ పైన ఈ రకమైనటువంటి బురద పడ్డాక? సరే, ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే వీళ్ళు మేము డైరెక్ట్గా వాళ్ళని ఏమైనా విమర్శ చేస్తే దాని మీద అరెస్ట్ చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మీరు పోసాని కృష్ణమురళి గారిని చూడండి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏదో వ్యక్తిగతంగా మాట్లాడాను, దాని కోణంలో కక్ష పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఏదో కొంచెం గట్టిగా మాట్లాడాను, దాని పేరుతో కక్ష పెట్టుకొని నంది అవార్డుని కమ్మ అవార్డులు అన్నాడని చెప్పి అరెస్ట్ చేశారు. ఎవడో మనోభావాలు 8 సంవత్సరాల తర్వాత రాత్రి మగళ్ళు తెల్లారులు దెబ్బతీయని చెప్పి. అంటే వీళ్ళు డైరెక్ట్ గా అరెస్ట్ చేయలేరు ఈ కేసుల్లో, ఏదో ఫాల్స్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. సేమ్ వల్లభనేని వంశీ గారిని కూడా అంతే. లోకేష్ గారు డైరెక్ట్ గా ఇదిగో మా వాళ్ళు ఇట్లా అన్నారు, మా ఇంట్లో వాళ్ళు అన్నారు, అరెస్ట్ చేస్తానే దమ్ము లేదు వీళ్ళకి. మళ్ళీ ఏదో ఒక కేసు, ఆ కేసు ఈ కేసు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం. సేమ్ జోగి రమేష్ గారిని కూడా అదే మీరు అబ్జర్వ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మేము మగాలెవరో అరెస్ట్ చేస్తున్నాం చెప్పండి వీళ్ళని. ఆయన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు అందుకని మేము అరెస్ట్ చేస్తున్నాం చెప్పలేరు, ఎందుకంటే ఆయన నిలవు కాబట్టి. అందుకని ఏదో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇక్కడ పాయింట్ మనకు ప్రధానంగా వస్తే వీళ్ళు ఎలా దొరికిపోయారంటానికి ఒక చిన్న 2 నిమిషాల్లో ముగిస్తాను సార్. ఇప్పుడు మీరు ఈ కేసు మొన్న అసలు ఇది ఎలా బయటకు వచ్చిందో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. అసలు ఇది ఎలా బయటకు వచ్చిందంటే, అక్కడ మొలకల చెరువులో నకిలీ మద్యం ప్లాంట్ ఉందని ఎలా బయటకు వచ్చిందంటే ఒక పూజారి వల్ల బయటకు వచ్చింది. ఓకే, ఒక పూజారి వల్ల. ఎలా వాళ్ళు ఈ నకిలీ ప్లాంట్ లో ఉన్నటువంటి ఈ జనార్దన్ రావు ఎవరైతే వీళ్ళు ఉన్నారో, దసరా సందర్భంగా, అంటే దసరా అక్టోబర్ 2 వచ్చినట్టుంది, గాంధీ జయంతి రోజే. ఆ దసరా సందర్భంగా పూజలకు పిలిచారు అతన్ని. నకిలీ మద్యం తయారీ ప్లాంట్ లో పూజకి పిలిచారు. అంటే పూజలు చేయించుకుంటారు కదా ఎక్కడైనా, ఆయుధ పూజకి పిలిచిన తర్వాత అదే వాళ్ళు ఈ దసరాకి సందర్భంగా ఆయన పూజారి పాపం గట్టిగా పూజ చేశాడు. చేసినప్పుడు ఆ ఇచ్చే దగ్గర కక్కుర్తి పడ్డారు. ఆయనకి ఇవ్వాల్సింది అంటే ఇప్పుడు ఆయన 10,000 5,000 ఇస్తారు కదా సహజంగా, అంత పెద్ద ప్లాంట్ అంటే. ఆయనకేదో డబ్బులు తక్కువ ఇవ్వడం వల్ల ఇదేదో మొత్తం తేడాగా ఉందని ఆయనకు ఆల్రెడీ పూజ చేసేటప్పుడు అర్థమైంది. మొత్తం బాటిల్స్ ఇవన్నీ లేబుల్స్. సో ఆయన బయట పెట్టాడు వేరే వాళ్ళకి, అలా ఇది బయటకు వచ్చింది. లేకపోతే ఇప్పుడు కూడా వచ్చేది కాదు. నకిలీ మద్యం ఎలా బయట ఇది పాయింట్. భగవంతుడి వాసన కన్నా ఈ వాసన ఎక్కువ చేసింది ఆయన కాదు సార్. ఏదైనా సరే గుడికి వెళ్తే మనకు తీర్థం పోసేది పూజారి వచ్చాడని అనుకోవాలి సార్. గుడికి వెళ్తే మనకు తీర్థం పోసేటటువంటి భగవంతుడి రూపంలో ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయో. నకిలీ మద్యం తీర్థాన్ని పట్టించారు. ఎందుకో భగవంతుడు పట్టించాడు, భగవంతుడు ఆ పూజా రూపంలో పట్టించాడు, లేకపోతే తెలిసేది కాదు. కర్మ సిద్ధాంతం ఇలా బుద్ధిని బయట పెట్టడానికి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి సార్, తెలుగుదేశం వాళ్ళు ఎలా దొరికిపోయారంటానికి వాళ్ళు ఏమన్నారు, ఇది రాగానే జనార్దన్ రావుతో పాటు తంబాలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వాళ్ళ బామ్మర్ది వీళ్ళందరూ ఉన్నారని అనగానే ఏమన్నారు, ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. పాయింట్ నెంబర్ 1. అంటే ఆ సస్పెండ్ చేయగానే వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు మా తెలుగుదేశంలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కోవట్టులుగా వచ్చారు, ఇలాంటి కోవట్టులు 50 మంది ఉన్నారా 60 మంది ఉన్నారా, ఇది ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు డాష్ బోర్డ్ లో కనిపెట్టాలి, మోందా తుఫాన్ ఆపినట్టుగా దీన్ని తొందరగా ఆపాలని మొత్తం డిబేట్లు పెట్టారు. అంటే జయచంద్రారెడ్డి అనేవాడు అక్కడ తప్పు చేశాడని తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకున్నారు. అవును, మరి ఒప్పుకున్నాక నెల రోజులు దాటినా జయచంద్రారెడ్డి బతికున్నాడా చంపేశారా? స్ట్రైట్ గా అడుగుతున్నా. ఈ రోజు జయచంద్రారెడ్డి బతికే ఉన్నాడా లేపేశారా? మరి లేకపోతే నెల రోజులైనా జయచంద్రారెడ్డి ఎందుకు రాలా? జయచంద్రారెడ్డి పేరు ఎందుకు రావట్లా? అంటే జయచంద్రారెడ్డి తప్పించారా? జయచంద్రారెడ్డిని తప్పించారంటానికి మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడేశారు. నో అంత మాటలు అంత స్థాయికి ఎందుకు వెళ్ళారు మీరు? మీకు అంత అనుమానం ఎందుకు? ఆఫ్రికా నుంచి బయటకు వచ్చిన జయచంద్రారెడ్డి బెంగళూరులో ఉన్నాడు అని చెప్పింది మీ మీడియా, నాట్ సాక్షి మీడియా, ఎల్లో మీడియా అంటే చంద్రబాబు నాయుడు గారు జాకీ ఛానల్స్, జాకీ పత్రికలు ఏమని రాసినాయి, ఆయన ఆల్రెడీ బెంగళూరులో ఉన్నాడని రాశారు. ఆఫ్రికా నుంచి బెంగళూరు వచ్చా అన్నాడు. బెంగళూరు వస్తే జయచంద్రారెడ్డి సరే ఇప్పటి వరకు ఎందుకు మరి పోలీసులకు దొరకలా? అంటే మీరు తప్పించారా ఏమన్నా చేశారా?
రెండో పాయింట్, ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్, ఇదే జయచంద్రారెడ్డికి సంబంధించి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆయన తప్పించేటటువంటి కార్యక్రమం ఒకవేళ చేసి ఉంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక మంత్రి ఉన్నాడు అనేది మాకున్నటువంటి ఆధారం. ఆ మంత్రి నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు నేను పంపించినటువంటి డబ్బులు ఇక్కడి నుంచి పంపిస్తున్నాయ్యా నెల నెల కల్తీ మధ్యంలో, అది జయచంద్రారెడ్డిని తప్పించాలి, జనార్దన్ రావు లొంగిపోతాడు, జనార్దన్ రావుని వేరే వాళ్ళ పేర్లు చెప్పి దీంట్లో లింక్ చేద్దాం, జయచంద్రారెడ్డిని సైడ్ చేద్దాం అనేటటువంటి క్లియర్ గా లోకేష్ డైరెక్షన్ లో జరిగింది. అందుకనే మీకు గుర్తుపెట్టుకోండి, ఒక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి నారా లోకేష్ కి దీనికి సంబంధించినటువంటి వాటాలు ఇచ్చాడు. అందుకనే జయచంద్రారెడ్డిని తప్పించారు. కేవలం జనార్దన్ రావుని అక్కడ పిలిపించి, అంటే ఆయన లొంగిపోలా, వీళ్ళే పిలిపించి ఒక ఫోన్ ఏమో ఆఫ్రికాలో ఉందన్నాడు, ఇంకో ఫోన్ ముంబైలో వదిలేసా అన్నాడు. మరి 2 ఫోన్లు లేకపోతే వీడియో ఎవరు తీశారు? ఆయన ఫోన్ లో చాటింగ్ అని బయటకు వస్తున్నటువంటి ఈ కథా కమిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫోటో దిగితేనే అరెస్ట్ చేస్తే మరి జనార్దన్ రావు జయచంద్రారెడ్డి ఫోటోలు దిగింది చంద్రబాబు నాయుడు గారితో కదా. ఏదైతే బీఫామ్ ఇచ్చేటప్పుడు చాలా దగ్గర వ్యక్తులే కదా తీసుకెళ్లేది. మరి ఆ దగ్గర వ్యక్తి జయచంద్రారెడ్డికి దగ్గర వ్యక్తి జనార్దన్ రావు, అదే జనార్దన్ రావు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. సో ఎంత కీలకమైన ఉంది, అందుకనే దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి. ఈ ప్రభుత్వం కానీ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీకు కానీ కరకట్ట కొంపకి వాటాలు రాకపోతే, కరకట్ట కొంప డైరెక్షన్ లో ఈ మధ్య జరగకపోతే క్లియర్ గా మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. సార్ వాళ్ళకి ఇల్లు అంటే అర్థం కాదు, ఏం చెప్పాలి ఈశ్వర్ గారు? వాళ్ళ కరకట్ట ఇల్లు అంటే ఏంటంటారు వాళ్ళు. అందుకని వాళ్ళ భాషలోనే చెప్తేనే వాళ్ళకి అర్థమైంది. మధుసూదన్ రెడ్డి గారు, జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు, కానీ ఈ రోజు వరకు ఆయన అరెస్ట్ జరగదు. ఏంటి అసలు ఏం జరుగుతోంది బ్యాక్గ్రౌండ్ లో? సార్ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి అసలైనటువంటి ముద్దాయి. అసలు జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి అసలు తెలుగుదేశంలో సీట్ రావడానికి కారణమే ఈ మల్టీ లెక్కర్ తయారు చేసేటువంటి ఒక ఫార్ములా ఆఫ్రికా నుంచి తీసుకురావడం కోసమే అది జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. జయచంద్రారెడ్డికి సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తికి పరిచయాలు ఉండడం వల్ల సురేంద్ర నాయుడికి చంద్రబాబు నాయుడికి మధ్య ఉన్నటువంటి పరిచయాలు అందరికీ తెలుసు. ఎందుకంటే సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి మీకు రాష్ట్రంలో ఉంటే అందరికీ తెలుసు. ఒక ఇద్దరు మర్డర్లు చేసినటువంటి జీవిత ఖైదుకి పర్మనెంట్ గా జైల్లో నుంచి బయటకు తీసుకొని వచ్చినటువంటి ఒక సంబంధం చంద్రబాబు నాయుడుకి ఉంది. ఈ సంబంధంతోనే జయచంద్రారెడ్డికి సురేంద్ర నాయుడుకి ఉన్నటువంటి సంబంధం. జయచంద్రారెడ్డి అయితే ఆఫ్రికాలో ఒక మద్యం తయారీటువంటి వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను ఇక్కడికే తీసుకొని రావడానికి ఒక మార్గం సుముఖం చేస్తారని చెప్పని ఆ ఉద్దేశంతోనే ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ సీట్ ఇచ్చారో ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆ పూజారి వల్ల ఇవి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అది కాదు సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఒక కాస్ట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమైందంటే ప్రపంచంలోనే ఒక కాస్ట్లీ రాజకీయ నాయకుడిగా ఎదగాలనేటువంటిది ఆయన ఆశయం. ఆ ఆశయంతోనే ఈ విధంగా అక్రమార్జనకి ముందుకు పోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు అతని మీద కూడా కేసులు చాలా ఉన్నాయి. అతను ప్రతి దాంట్లో కూడా ఏమనగానే ఉండాల్సింది, టాప్లో ఉండాల్సినటువంటి ఒక నేచర్ అయింది. టాప్లో ఉండాలనేటువంటిది ప్రపంచంలో ఒక ఆర్థిక విధానాల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా పైకి పోవాలనేటువంటిది ప్రపంచంలో ఉన్నది. అదేవిధంగా కేసుల విషయంలో కూడా థర్డ్ ప్లేస్లో ఉండదు, థర్డ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి పోవాలని. అంత కేసులు గురించినా పర్లేదు, కానీ నాకు ఆర్థిక లావాదేవీలు ఈ విధంగా అక్రమ ఆర్జన ఎక్కువ అవసరం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి ఇష్టం.